డిఎస్సి ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెర్లవాడ అరవింద్ బాబు. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మెగా డిఎస్సిలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెర్లవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన నూతన ఉపాధ్యాయులను సన్మానించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉమ్మడి కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీసుకున్న మెగా డిఎస్సి నిర్ణయం యువతకు అపార ప్రయోజనం చేకూరిందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి దారితీసిందని ప్రశంసించారు. ఈ మెగా డిఎస్సి ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. పల్నాడు జిల్లాలో 975 మందికి పైగా మెగా డిఎస్సిలో ఎంపికయ్యి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు. పల్నాడు జిల్లా విద్యార్థులు మెగా డిఎస్సిలో అద్భుతంగా పోటీపడి ఎంపికైనారు. స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వంటి పదాల్లో జిల్లా నుంచి వందలాది మంది విజేతలు ఉన్నారు. ఈ యువ ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును రూపుదిద్దించే బాధ్యులని ప్రతిభావంతులను ప్రోత్సహించారు. ఆయన సన్మాన సమయంలో ప్రతి ఉపాధ్యాయుడికి శుభాకాంక్షలు తెలిపి వారి కెరీర్లో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా బ్రాంచ్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ మార్గదర్శకత్వంలో జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత నూతన ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకొని ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. చాలా ఈజీగా వస్తున్నాయి. నేను కూడా వాట్సాప్లో చూస్తున్నా కదా, రోజు పిల్లలకి ఏదో ఒకటి వాట్సాప్లో నేర్పుతానే ఉంటారు పిల్లలు. ఓ చక్కటి మరి టీచర్ ఉద్యోగం రావటం, ఒక ఉన్నతమైన గౌరవాన్ని సాధించారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవంగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఎంతో గౌరవిస్తున్నారు మీకు. ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఏముందిలే లోపల అనుకోవద్దు, చాలా గౌరవిస్తున్నారు మనం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఆలోచన రెండూ ఒకటిగానే ఉండాలి. మేము కూడా అధికారులు గౌరవించాలి, వాళ్ళు కూడా మర్యాద గడికి అన్ని పనులు చేయించుకోవాలి. మేము కూడా సన్నకారులు, చిన్నకారులు కూడా సహాయం చేయండి, ఇళ్ల పట్టాలు ఏమని ఆదేవి గారిని అడగాలి, కలెక్టర్ని అడగాలి. మేము అడిగేదాన్ని బట్టి మాకున్న రేపర్ట్ని బట్టి మా మీద గౌరవంతో వాళ్ళు చేయాలి. అలా సాధించుకోవాలి ప్రతిదీ కూడా. మరి తెలివి అందరూ కూడా, తెలివి ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సెలెక్ట్ అయ్యారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 57 మంది రాష్ట్రంలో మంచి ర్యాంకులు రావడం జరిగింది, ఫస్ట్ ర్యాంకులు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మన కలెక్టర్ గారు, మేడం గారు చాలా గౌరవమైన మనిషి, చక్కటి ప్రణాళికాబద్ధంగా పనిచేసే మనిషి. అదేవిధంగా ఆర్టీఓ గారు కానీ, డిఆర్ఓ గారు, డిఈఓ గారు కానీ, మన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు శేషగిరిరావు గారు ఒక మానవత్వం మనిషి. వారు ఒక ట్రస్ట్ పెట్టారు, మానవత్వం అనే ట్రస్ట్ పెట్టారు. దాని ద్వారా ప్రజలకు సేవ చేద్దాం. సెలెక్ట్ అయిన వాళ్ళు అగ్రగామిగా బెస్ట్ టీచర్స్ గా, అంటే మెరిట్ లో సెలెక్ట్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. సో మెరిట్ ఈ రోజుకి అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. నువ్వు మెరిట్ లో సెలెక్ట్ అయినా, 10,000 ర్యాంక్ లో సెలెక్ట్ అయినా, బోత్ ఆర్ ఈక్వల్. యువర్ జాబ్ ఇస్ ఓవర్. అక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటీషన్. డెవలప్మెంట్ కేసు గోల్డ్ మీద కొట్టావు, అయిపోయింది. సో వన్స్ యూ కేమ్ ఫ్రమ్ ద ఫీల్డ్, అంటే ట్రాక్ నుంచి బయటకు వస్తే యు ఆర్ ఆల్ ఈక్వల్ అమాంగ్ ద అదర్ ప్లేయర్స్. సో లెట్ us ట్రీట్ దట్ అలా అనుకొని మంచి సేవ చేయండి. మరి ఇలాంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన నిత్యం డెడికేటెడ్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉదయం నుంచి ఎన్ని అటెండ్ చేయడం నాకు తెలియదు. మనం నిద్రలేని లోపల 3-4 ప్రోగ్రామ్స్ వెనుకబడతాము. ఇంకా ఉందంటే సమాజంలో మనము ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ సమతుల్యంతో చేయాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రం ఈ సమాజం సమాంతరంగా డెవలప్ అవుతుంది. సమాంతరంగా డెవలప్ కాకపోతే చాలా కంట్రీస్ లో, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో, అమెరికాలో షూట్ చేసి వెళ్ళిపోతారు డబ్బుల కోసం. ఎందుకని? వాడికి కంఫర్టబుల్ గా డబ్బులు దొరికితే ఎవరిని దొంగతనం చేయండి, ఏం చేయండి. అదేవిధంగా వివక్షత, తారతమ్యాలు, అసమానతలు ఉంటే ఒక నక్సలిజం కానీ ఇంకోటి కూడా మనం నిరోధించడానికి అవకాశం ఉంది. ప్రాంతీయ తత్వం ఇలాంటి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరం కూడా చాలా ప్రివిలేజ్, డెఫినెట్ గా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మీ మీద ఆశలు పెట్టుకొని ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం ఇచ్చి మంచి భావి భారత నేతల్ని, లేకపోతే ప్రజల్ని తీర్చిదిద్దాలని ఆ ఉద్దేశంతో ఇంత భారీగా రిక్రూట్ చేసి మరి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, అది సద్వినియోగం చేసుకొని
అది మీరు రాబోయే రోజుల్లో ఎంత కమిట్మెంట్ గా డెడికేటెడ్ గా పుస్తకాలు చదవండి. శుభాభివందనాలు, వెల్కమ్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. ఓకే తదుపరి రెడీగా ఉండండి. కన్నా సాంబశివరావు గారు. నెక్స్ట్ గోల్రే ప్రత్యూష లక్ష్మి గారు. సార్ మీరు దగ్గర ఉర్దూ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ షేక్ రేష్మా గారు. సార్ సార్ ఒకసారి అందరూ మేడం గారి టార్గెట్ రేపు మార్చి పెట్టారు. సార్ ఒకసారి సార్ అందరూ అందరికీ దారుణ లాభం కోరుకుంటారు. తదుపరి రేష్మా బేగం గారు. మురళి గారు ఓకే ఓకే ఎన్నో పనుల ఒత్తిడిలో ఓకే ఓకే కృష్ణ గారు.